చేచి ఎవరిని వదిలిపెట్టావు అంటూ ఆ బ్యానర్లేంటి? నువ్వు అసలు మనిషివా మానవ మృగానివా? ఏ గుట్కా మర్యాదగా మాట్లాడు. పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పెట్టిన వాళ్ళే ఇట్లాంటివి చేసేది. నీకు మర్యాద ఇచ్చేదేంది నా బొచ్చులోది? ఏ గుడివాడ, ఈ రోజు నీకేమైంది? ఎవరి దగ్గర ఉన్నావో తెలిసే మాట్లాడుతూ ఉన్నావా? అసలు ఏంది నీ దౌర్జన్యం? ఎంతమందిని బెదిరిస్తావు? ఎన్నాళ్ళు బెదిరిస్తావు? అసలు ఈ రప్ప బ్యానర్ రాజకీయాలు ఏంది? నీకు గుండెలో నట్టే కాదు, బుర్రలో నట్టు కూడా లూజ్ అయినట్లుంది. ఈరోజు చాలా తేడాగా మాట్లాడుతూ ఉన్నావు. తేడా పనులు చేసేది, సైకో వేషాలు వేసేది నువ్వు నా ఒక్కలోది. ఊరుకుంటా ఉంటే రెచ్చిపోతా ఉన్నావు. మందుగాని కొట్టొచ్చినావా ఏమే? అరే అవినేష్, ఆ గొడ్డలు అందుకోరా, ఈ గుట్కా ఓవర్ చేస్తూ ఉన్నాడు. జలగన్నా శాంతించు. ఇవన్నీ నేనంటున్న మాటలు కావు, బయట జనాలు నిన్ను తిట్టుకుంటున్నవి. అంతే అవే నీకు చెప్పిన. బయట జనాలు తిట్టుకుంటా ఉన్నారా? ఏం మాట్లాడుతూ ఉన్నావు? ఆ చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. మన బూత్ బ్యాచ్ కి కనీసం బ్యానర్ లో ఏం రాస్తున్నారో కూడా తెలియట్లేదు సైకో అన్న. ఏం రాస్తారు? 2029లో రప్ప ఉంటది ఒక్కొక్కడికి అంటూ ఎగురుతూ ఉన్నారు. అది నేను రాయించిందే కదా, అందులో తప్పేముంది? రప్ప గురించి కాదన్నా, మనోడు ఒకడు నీ ఫోటో పెట్టి ఎవరిని వదిలిపెట్టాం అని రాయడానికి ఎవరిని వదిలిపెట్టాం అని రాశాడు. దానిలో తప్పేముంది? టాకు తీర్కముంది, అంతే కదా. ఆ మాత్రం దానికే మన బూత్ బ్యాచ్ను తిట్టేస్తావా నువ్వు? అందుకే చిన్నప్పుడు బుద్ధిగా చదువుకోమని చెప్పేది. చదువురాని సన్నాసిని నాకే అర్థమైతే నీకు అర్థం కాలేదంటే ఇక నిన్నేమనాలి? అంత అర్థం కానిది ఏముంది అక్కడ? ఎవరిని వదిలిపెట్టం అంటే మనం కూటమి వాళ్ళకి ఇచ్చే వార్నింగ్ అనుకోవచ్చు. ఎవరిని వదిలిపెట్టాము అంటే ఏంటి? అంటే ఏమిటో అది కూడా చెప్పు. మన హయాంలో ఎక్కడికక్కడ అన్ని రంగాల్లో దోచుకున్నామా లేదా? మన వాళ్ళందరూ రెచ్చిపోయి దోచుకున్నారు కాబట్టే కదా పీకల చుట్టూ కేసులు 11 సీట్లు వచ్చింది కదా. మరి దాని అర్థం అదే కదా. ఎవరిని వదిలిపెట్టాం? అన్ని రంగాల నుండి దోచుకున్నాం, ఎవరిని వదిలిపెట్టలేదు అని ఒప్పుకున్నట్లే కదా. మన చదువురాని సన్నాసుల వల్ల మనకి ఎసరపడిపోతుంది జలగన్నా. ఏం చేస్తా, నా కర్మకి దొరికారు వీళ్ళంతా. ఒక్క విధవకి చదువు సంజ లేదు. అంత బూత్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. ఏమో జలగన్నా, నాకు పిచ్చెక్కిపోతుంది. నీ మీద వస్తున్న ట్రోల్స్ అన్నీ ఇన్ని కాదు. యేసురెడ్డి కార్తీక మాసం కంప్లీటెడ్ అని నీ ఫోటోలు పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు. అబ్బా, ఈ ట్రోలర్స్ కి నేనే దొరికినానా? ఏ పాలో ఏ బాలైనో ట్రోల్స్ చేయొచ్చు కదా. తప్పుగా అనుకోకన్నా, నీ అంత కామెడీ పీసు మన తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వడలేడు. ఇదిగో నన్నట తక్కువ అంచనా వేయబాక. ఈ రోజు ట్రోలర్స్ మేమర్స్ బతుకుతా ఉన్నారంటే నా వల్లే, అది గుర్తుపెట్టుకో. ఆ సంబడం సంతోషించాలే. వాళ్ళు బతుకుతున్నారని చెప్పి నువ్వు చేసే దరిద్ర పనులకి ఇలాగే రోజు నెగిటివ్ అవుతూ పోతే రేపు వచ్చే ఎలక్షన్లో మనకు 11 సీట్లు కూడా రావు. ఏం గుట్కా భయపెడతా ఉన్నావా ఏమే? మనకే 40% ఓట్ షేర్ ఉంది. 40%. ఇదే డబ్బా ఇంకెన్నాళ్ళు కొడతావన్నా? ఓ పక్క పులివెందుల్లో కూడా మన పార్టీ మొన్న ఓడిపోయింది. నీకు తిరుగులేని పులివెందుల్లో ఇలా జరిగిందంటే నెక్స్ట్ టైం నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవు అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది ఈ ఎలక్షన్లు వచ్చేలోపు జైల్లోకి వెళ్ళిపో అన్న. అప్పుడు ఎలాగూ పోటీ చేయవు కాబట్టి పులివెందుల్లో ఓటం అనేది ఉండదు. చిన్నాయనా